హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము యాదగిరిగుట్ట అయితే వెళ్ళామండి. మొన్న అమావాస్య రోజు వెళ్ళామనమాట. దర్శనం అన్నది అసలు ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదండి. మాకొచ్చేసి నియర్ టెంపుల్ ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. మేము కాపు సత్రం అన్నది తీసుకున్నాం అనమాట. ఆ సత్రం ఆపోజిట్‌లోనే టెంపుల్ ఉందండి. చాలా బాగా కనిపిస్తుందనమాట. ఇదే అనమాట ఆ సత్రం. ఎవరికి వాళ్ళకి టెంపుల్స్, ఈ రూమ్స్ కూడా చాలా బాగున్నాయండి. చాలా రీజనబుల్‌గా ఉంది ప్రైస్ గూడా. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. మాకైతే టెంపుల్ బాగా కనిపిస్తుందనమాట. ఇది టెంపుల్ లోపల ఈ పిక్ అనమాట. మీకు యాడ్ చేశాను. ఇది చూడండి ఈవినింగ్ మంచిగా బావుందండి. వెదర్ గూడా చాలా కూల్‌గా ఉందనమాట. మేము నైట్ టైమ్ దర్శనానికి వెళ్ళిపోయామనమాట. హైదరాబాద్ నుంచి నియరే కదండీ! దగ్గరలోనే ఉంటుంది. 60 సమ్ కిలోమీటర్స్ ఉంటుందనమాట. టెంపుల్ చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. యాదగిరిగుట్ట నైట్ టైమ్ అయితే చాలా బావుందండి. మాకు డే టైమ్ చాలా సార్లు వెళ్ళాను కానీ, నైట్ టైమ్ మాత్రం ఫస్ట్ టైమ్ వెళ్ళడం. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో టెంపుల్ అన్నది. మీకు వ్యూ చూస్తున్నారు కదా! అసలు ఈ యాదగిరిగుట్ట చరిత్ర ఏంటి? దీనికి పేరెలా వచ్చింది అన్నది ఇప్పుడు తెలుసుకుందామండి. యాదగిరిగుట్ట తెలంగాణలోని యాదాద్రి భువనగిరిలో ఉన్న ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉందండి. అంటే అదే మన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనమాట. దీని చరిత్ర చాలా పురాతనమైనది. దీనికి మూలం వచ్చేసి వాల్మీకి రామాయణంలో ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడికి తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అన్నది వస్తూ ఉంటారు. యాదగిరిగుట్ట తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. చరిత్ర కూడా ఆసక్తికరంగా ఉందన్నమాట. చూడండి, ఇదొచ్చేసి బస్ స్టాండ్ అండి. బస్ స్టాండ్‌కి మేము పైకైతే బస్సులో వెళ్ళామనమాట. చూడండి, కార్ పార్కింగ్‌కొచ్చేసి 500 ఛార్జ్ చేస్తున్నారు. లేదనుకుంటే బస్ అయితే ఫ్రీ ఆఫ్ ఛార్జ్ అండి. కాస్ట్ ఏమి ఉండదు. ఆటో గనుక రావాలంటే 100 రూపీస్ అనమాట. ఇక్కడ నామాలు కూడా పైన స్వామివారివి ఉన్నాయండి. అక్కడ కూడా పిక్స్ దిగొచ్చు మనం. నైట్ టైమ్ చూడండి వ్యూ అయితే ఎంత బావుందో. అచ్చం గోల్డ్ ఎంత బాగా మెరుస్తుందంటే, గోల్డెన్ టెంపుల్ అన్న అంత బాగా కనిపిస్తుందనమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి. దానికి తోడు మంచిగా గాలి ఎంత ప్రశాంతంగా ఉందంటే, మనసు ఎలాంటి బాధలున్నా, ఎలాంటి సమస్యలున్నా సరే, మనం ఈవినింగ్ టైం దర్శనం చేసుకొని, ఒక గంట సేపు పైన ఆలయంలో కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందండి. ఎలాంటి సమస్యలు మన దరి చేరవనమాట. స్వామి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం మొదట్లో ఒక చిన్న గుహలో ఉండేదండి. కాలక్రమేణా భక్తులు ఎక్కువ కావడం వల్ల గుహను పెద్దగా చేసి ఆలయాన్ని అభివృద్ధి చేశారనమాట. ప్రస్తుతం ఇప్పుడు మనం చూస్తున్న ఈ టెంపుల్ అంతా కూడా చాలా పెద్దదండి. ఇప్పుడు న్యూ కన్స్ట్రక్షన్ జరిగింది కదా! చాలా అందంగా ఉంటుంది. దీనికి చాలా ప్రత్యేకతలు కూడా ఉన్నాయన్నమాట. యాదగిరిగుట్టలో 3 రూపాయల స్వామివారు దర్శనమిస్తారు. ఒకటి వచ్చేసి ప్రహ్లాద చరిత్రకు సంబంధించి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత స్వామివారు ప్రహ్లాదుడి కోరిక మేరకు ఉగ్ర రూపాన్ని వదిలి ప్రసన్న రూపాన్ని ధరించి యాదగిరిగుట్టపై వెలిసాడనమాట. అలా ప్రసన్న నరసింహస్వామి రూపంగాను, యాద ఋషిని దర్శనమిచ్చిన జ్వాలా నరసింహస్వామి రూపంగాను, యాదగిరికి వచ్చే భక్తులకు అనుగ్రహిస్తూ ఉండే లక్ష్మీ నరసింహస్వామి రూపంగాను భక్తులకు దర్శనమిస్తూ ఉంటారన్నమాట. చూసారు కదా ఎంత బాగుందన్నది. మేము దర్శనం అయ్యి కిందకు వస్తున్నామండి. వచ్చేటప్పుడు చూడండి వ్యూ ఎంత బాగుందో. పైనుంచి టెంపుల్ బాగా కనిపిస్తుంది అనమాట. ఇది కారులోంచి తీశాను. ఇది వచ్చేసి మేము మళ్ళీ రూమ్కి మా కాపు సత్రానికి వచ్చేసామండి. సత్రానికి వచ్చాక ఈ వ్యూ నైట్ వర్షం పడుతుందనమాట. అప్పటికే వర్షం స్టార్ట్ అయిపోయింది. చూడండి ఎంత బాగా టెంపుల్ షైన్ అవుతుందంటే బాగా మెరుస్తుంది. చూడటానికి 2 కళ్ళు సరిపోవండి. అంత అందంగా ఉందన్నమాట. ఇది మార్నింగ్ అండి. ఎర్లీ మార్నింగ్ లేవగానే మాకు ఆపోజిట్‌గానే ఉంది కదా! విండో ఓపెన్ చేయగానే స్వామివారి గుడి అన్నది కనిపిస్తూ ఉందన్నమాట. చూడండి ఎంత బాగా ఉందో టెంపుల్. మార్నింగే చూడంగానే ఎంత ప్రశాంతంగా ఉందండి చూస్తే. నాకైతే మాత్రం మనసంతా చాలా ప్రశాంతంగా అనిపించింది. అలా చూస్తూ ఉంటే నైట్ అక్కడే ఉన్నాం కదా! నిద్ర చేశామండి. చూడండి ఎంత బాగుందో. మళ్ళీ మేము రిటర్న్‌లో వచ్చేసేటప్పుడు ఇక్కడ మనం సురేంద్రపురి ఉంది చూసారా? ఇగో సురేంద్రపురి అయితే మేము ఆగలేదండి. ఆల్రెడీ అంతకుముందు వెళ్ళాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.